హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందనాస్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ అందరి ఆల్ టైమ్ ఫేవరెట్ జిలేబీ. చాలా బాగుంటుంది కదూ. ఇంట్లోనే అందరికీ అవైలబుల్గా ఉండే థింగ్స్తో ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్ మైదా, 2 టీ స్పూన్స్ బియ్యం పిండి, కొద్దిగా బేకింగ్ సోడా వేసి కలుపుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మనం దాంట్లో 1/2 కప్ పెరుగు వేసుకోవాలి. వేసుకొని మరొకసారి మొత్తం కలిసేలా మనం కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి. 5 మినిట్స్ పక్కన పెట్టుకొని తీసుకున్న తర్వాత మరొకసారి ఇలా మొత్తం కలుపుకోవాలి. అది మరీ పల్చగా అవ్వద్దు, మరీ థిక్గా ఉండొద్దు, ఇలా ఉండేలా చూసుకోండి. ఇక ఇప్పుడు మీరు దాంట్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా ఇలా కలుపుకోవాలి. మనం ఇప్పుడు పాల ప్యాకెట్ ఏదైనా తీసుకొని మొత్తం కడిగిన తర్వాత ఇలా కట్ చేసుకొని ఒక గ్లాస్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దాంట్లో మనం చేసుకున్న పిండిని కొద్దిగా వేసుకోవాలి. జిలేబీ చేయడం అంత కష్టమేం కాదు, చాలా ఈజీగా చేసేయచ్చు. అందరూ అబ్బా జిలేబీయా ఎంత కష్టమో అనుకుంటారు, కానీ నేను చూపించినట్టు చేస్తే చాలా ఈజీగా అయిపోతుందండి. ఇలా మెల్లిగా దాంట్లో ఎంత పడితే అంత వేసుకున్నాక దానికి ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేయాలి. ఇది చేయడం అయిపోయాక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో మనం షుగర్ సిరప్ చేసుకోవాలి. దానికి నేను 1 కప్ షుగర్ తీసుకున్నాను, కొన్ని వాటర్ వేస్తున్నాను. దీన్ని మనం తీగపాకం లాగా చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో మనం కొద్దిగా పటిక వేసి కలుపుకోవాలి. తరువాత మనం 1/2 టీ స్పూన్ లేదా 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. మన సిరప్ రెడీ అయిపోయినట్టే. సిరప్ చేసుకునే టైంలో ఆయిల్ హీట్ చేసుకుంటే బెటర్. తరువాత ఆ కవర్కి కార్నర్లో చిన్న హోల్ చేసి మనం ఇలా గుండ్రంగా తిప్పుతూ వేయాలి. ఇక ఇలా ఎక్కువ ఫ్రై చేసుకోవడం అవసరం లేదు. కొద్దిగా ఆయిల్లో ఒక 2 మినిట్స్ వరకు ఉంచేసి మనం వెంటనే అది తీసి షుగర్ సిరప్లో వేసేయడమే. ఇక ఇలానే ఎన్ని కావాలి అనుకుంటే అన్నీ మెల్లిగా గుండ్రంగా తిప్పుతూ ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసి, కొద్దిసేపు అంటే 1 or 2 మినిట్స్ అంతే, ఎక్కువగా చేయొద్దు. వేడిగా ఉన్నప్పుడే మనం వాటిని గోరువెచ్చని సిరప్లో వేసేయాలి. షుగర్ సిరప్లో మెల్లిగా ఇలా వేసి ఒక 2 మినిట్స్ వరకు దాంట్లో ఉంచి మనం వేరే ప్లేట్లోకి తీసేయడమే. ఇంకేంటండి, మన టేస్టీ జిలేబీ రెడీ. చాలా ఈజీగా ఉంది కదూ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.